హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇంట్లో ఎలాంటి కూరగాయలు ఏమీ లేనప్పుడు 2 టమాటాలు ఉంటే చాలండి. ఈ రెసిపీ అయితే చక్కగా తయారు చేసేసుకోవచ్చండి. నేను ముందుగా ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని నిలువుగా కట్ చేసేసుకున్నానండి. చూడండి, సన్నగా ఈ విధంగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుందామండి. నేనైతే 10 తీసుకున్నాను. ఇలా ఒలిచి పక్కన పెట్టుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకుందామండి. 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 10 ఎండుమిరపకాయలని వేసుకున్నానండి. మీరు ఎక్కువగా కారం తినేవాళ్ళైతే ఎక్కువగా వేసుకోవచ్చు. నేనైతే 10 వేసాను. ఇలా చక్కగా ఫ్రై చేసుకుందామండి. చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. మనం కట్ చేసేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాము. మరి నల్లగా ఫ్రై అవసరం లేదండి. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నల్లగా ఉంటే చేదొచ్చేస్తుందండి. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. అవి కూడా పక్కన పెట్టేసుకుందాము. తర్వాత కరివేపాకు కూడా ఫ్రై చేసుకుందాము. చేసుకొని ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. నేను ఎర్రటి టమాటాలని ఒక 3 తీసుకున్నానండి. తీసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకుందాము. 2 పక్కల మగ్గించుకుందామండి. చూడండి, ఇలా మగ్గితే సరిపోతుంది. నేను తీసుకున్న ఎండుమిరపకాయలకి ఈ 3 టమాటాలు చక్కగా సరిపోతాయండి. మగ్గించుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇలా ప్లేట్లోకి అన్నీ మనం ఫ్రై చేసుకున్నవన్నీ ప్లేట్లో వేసుకోవాలండి. వేసుకొని చేత్తోనే ఎండుమిరపకాయల్ని మెదుపుకోవాలి. మీరు మిక్సీలో వేసుకుంటే అంత రుచిగా రాదండి. రోట్లోనైనా రుబ్బుకోవచ్చు, కానీ టేస్ట్ అయితే అస్సలు రాదు. ఇలా చేత్తోనే మెదుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం ఈ ఉల్లిపాయల్ని కూడా, చిన్నుల్లిపాయల్ని కూడా మనం చేత్తోనే ఇలా మెదుపుకోవాలి. ఉల్లిపాయల్ని కూడా ఇలాగే మెదుపుకుందామండి. ఇలా తొక్కలుగానే ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కరివేపాకును కూడా ఇలాగే నలుపుకొని వేసేసుకుందాము. టమాటాల మీద తొక్కను తీసేద్దామండి. తీసేసి టమాటాలని కూడా ఇలా చేత్తోనే మెదుపుకోవాలి. అప్పుడే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా మెదుపుకోవాలండి. తర్వాత రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకుందాము. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాము. వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కొత్త వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, రెడీ అయిపోయింది. వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. తీసుకొని వేడి అన్నంలో వేసుకొని తిందామండి. టేస్ట్ అయితే ఎలా ఉందో చెప్తాను. చింతపండుతో కూడా పని లేదండి. ఇలాగే ఉల్లిపాయ టమాటా కాంబినేషన్లో చేసుకొని తింటే రుచి అయితే అదిరిపోతుంది. చపాతీల్లో కూడా బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి.